హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పుంటికూర పప్పు సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా కావలసిన పదార్థాలు పుంటికూర, పచ్చిమిర్చి, కందిపప్పు, స్టవ్, నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్, ఎల్లిగడ్డ, మెంతులు, జీలకర్ర. మనం కుక్కర్లో శుభ్రం చేసుకున్న పుంటికూరను అలాగే కందిపప్పుని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు తగినన్ని వేసి పసుపు, వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. తీసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక ఒక 2-3 టైమ్స్ స్పూన్తో కలపాలి. కలిపితే ఆ మిశ్రమం మొత్తం కలుస్తుంది. అలాగే ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు యూస్ చేశాను. మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ తగినంత కూడా వేసుకోవచ్చు. అది కొద్దిసేపు మగ్గనిచ్చాక ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. మనకు పుంటికూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది తినడం వల్ల మినిమం ఒక 2 టైమ్స్ అన్నా 3 టైమ్స్ అన్నా తినాలి 1 మంత్లో. ఆ మిశ్రమం ఉడికినాక కిందికి దింపి పప్పు గుత్తితో 2-3 టైమ్స్ ఇలా రౌండ్గా తిప్పుకొని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవచ్చు. పోపు పెట్టుకుంటే ఏంటి అంటే కొద్దిగా టేస్టీగా అవుతుంది మిశ్రమం. ఈ పప్పుకి పోపు ఖచ్చితంగా పెట్టుకోవాలి. పోపు ఎలా పెట్టుకోవాలంటే కొద్దిగా నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. లేకపోతే అది చిట్లి మన ముఖం మీద పడుతుంది. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. ఈ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మన పప్పు ఏదైతే చేసుకున్నామో అందులో కలుపుకొని పెట్టుకోవాలి. అది మంచిగా నీట్గా కలుపుకొని అందులో వేసుకోవాలి. ఎంతో రుచికరమైన సింపుల్ పప్పు రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్లో మెన్షన్ చేయండి. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని కొన్ని వీడియోస్ నేను తీసి మీ వరకు చేర్చుతాను. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? కమెంట్లో మెన్షన్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేసి నన్ను మరింత ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ వరల్డ్ ఆఫ్ మైండ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియో.